మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు తెలియని బిట్ కూడా ఆన్సర్స్ని గెస్ చేసి కరెక్ట్గా పెట్టగలిగితే ఎలా ఉంటుంది? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పింది 100% కరెక్ట్ అండి. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళకి తెలిసిన ఆన్సర్స్ ముందు కరెక్ట్గా చేసి ఆన్సర్స్ పెట్టేస్తారు. అయితే తెలియని క్వశ్చన్స్ ఏం చేస్తారంటే ఏదో ఒక క్వశ్చన్స్ గెస్ చేసి ఆన్సర్లు పెట్టి వచ్చేస్తారు. దీనివల్ల అది రైట్ అవుద్దో రాంగ్ అవుద్దో వాళ్ళు చెప్పలేరు. కానీ నేను చెప్పే ఈ 3 టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు పెట్టే ఆన్సర్స్లో చాలా వరకు రైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఎప్పుడైతే ఆప్షన్స్లో ఆడ్ ఆన్సర్ కనబడుతుందో అంటే డిఫరెంట్గా ఆన్సర్ ఉంటుందో అది ఖచ్చితంగా ఆన్సర్ అయ్యి ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఆన్సర్ అనేది చాలా దగ్గర వాల్యూ వచ్చే వరకు టెస్ట్ చేస్తారు. కాబట్టి ఆడ్ ఉన్న ఆన్సర్ అనేది ఎప్పుడు ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ ఆప్షన్, ఎప్పుడైతే ఆప్షన్లో ఒకే ఆన్సర్ని సింబల్స్ మార్చి ఇస్తాడో మ్యాక్సిమం ఆన్సర్ ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ ఆప్షన్స్లో -5 +5 ఉందనుకోండి, ఈ రెండిట్లోనే ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రిమైనింగ్ వాటిని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంకా థర్డ్ పాయింట్, ఎప్పుడైతే ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంటుందో ఖచ్చితంగా 90% వరకు అది ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎప్పుడైతే నన్ ఆఫ్ దిస్ అనే పాయింట్స్ ఉంటుందో అది 10% ఛాన్సెస్ ఉంటుందండి రైట్ అవ్వడానికి. ఈ 4 టెక్నిక్స్ మీరు అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా మీరు గెస్ చేసి పెట్టిన దానికన్నా ఎక్కువ స్కోర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఫిఫ్త్ పాయింట్, ప్రాక్టీస్. వీటన్నిటికన్నా ముందు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు వచ్చిన క్వశ్చన్స్ ముందు పర్ఫెక్ట్గా ఆన్సర్ పెట్టండి. రాని క్వశ్చన్స్కి మాత్రం ఈ టెక్నిక్స్ని అప్లై చేసి చూడండి. మ్యాక్సిమం మీ స్కోర్స్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ ఎగ్జామ్స్లో ఈ టెక్నిక్స్ని అప్లై చేసే ముందు 1-2 సార్లు ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. మీకు ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ అంటే ఎంతవరకు రైట్ పడుతుందో తెలుస్తుంది. దాన్ని బట్టి మీ ఫైనల్ రిజల్ట్ కూడా మీరు గెస్ చేసి చెప్పొచ్చు. ఐ హోప్ నేను చెప్పిన ఈ టెక్నిక్స్ మీరు అర్థమయ్యాయి అనుకుంటాను. ఆల్ ద బెస్ట్.